వాళ్ళు బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దుగల 6 గంటలకు మొదలు పెట్టనుంటి రాత్రి కూడా చేసిరంటేనే మీరు దొంగల్లాగా పనిచేసిరు. మీ ప్రవర్తన దొంగల్లాగా పనిచేసినట్టు కనబడుతుంది. మాంసం తింటున్నామని మెడల బొక్కలు వేసుకోవడం ఎవడు కూడా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొందరు ఆ భూమిని కబ్జా చేయడానికి దశాబ్దాల నుంచి ప్రయత్నం చేస్తుండ్రో వాళ్ళు ఒక చిల్లర మల్లర రాజకీయం చేసేటువంటి ప్రయత్నం చేసింది. కాంపౌండ్ వాళ్ళ తర్వాత స్కూల్కి మధ్యన కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు మళ్ళీ 10 ఫీట్ల స్థలం ఉంది. కాంపౌండ్ వాళ్ళు కనబడుతుంది ఫోటోలో, కొత్తగా వేసిన కరెంటు స్తంభాలు కనబడుతున్నాయి ఫోటోలో. ఏం రోగం వచ్చిందని రాత్రి గులగొడతాడు. నేషనల్ హైవే గులగొడితే కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వాలి. అలా ఇది డిస్మెంటల్ చేసినటువంటి స్కూల్. ఈ బ్లూ షీట్స్ ఉన్నాయని రోడ్డు పక్కన ఉన్నటువంటి కొంతమంది చిన్న చిన్న వ్యాపారులు వేసుకున్న డబ్బాలు. ఈ బ్లూ షీట్ కి తర్వాత ఇక్కడ ఒక కాంపౌండ్ వాల్ కనబడుతుంది. నేను ఈ ఫోటో మీకు సర్క్యులేట్ చేస్తాను, స్కాన్ చేసి మీకు అందరికి పంపిస్తాను. ఈ డబ్బాల తర్వాత కాంపౌండ్ వాల్ ఉంది. కొత్తగా కరెంటు పోల్ వేసిరు. ఇక్కడ ఈ వేసిన కరెంటు పోల్లు కాంపౌండ్ వాల్ ఆనుకొని కనబడుతున్నాయి. ఇప్పుడు మనం పోయి భౌతికంగా చూద్దాం. ఈ కాంపౌండ్ వాల్ నుంచి కూలగొట్టిన స్కూల్కి మధ్యన 10 ఫీట్ల గ్యాప్ కనబడుతుంది. ఒకవేళ నిజంగా మీకు జాతీయ రహదారి విస్తరణలో అవసరం ఉంటే ముందు కాంపౌండ్ వాల్ తీయాలి కదా. ఎవడన్నా కాంపౌండ్ వాల్ తీయకుండా కాంపౌండ్ వాల్ తర్వాత 10 ఫీట్ల తర్వాత ఉన్నటువంటి స్కూలుని కూలగొట్టడం వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏంటి? మా తహసీల్దార్ గారిని పంపిస్తాం, మా వాళ్ళు పోయి చూస్తారు అని జిల్లా ఉన్నత రెవెన్యూ అధికారులు మాట్లాడుతున్నారంటేనే దీంట్లో ఎవరెవరు కొల్లుడు అయినారు అనేది ఒకసారి తెలియాలి. అయినా జిల్లా కలెక్టర్ గారి మీద సంపూర్ణమైన విశ్వాసంతో ఆ రోజు అక్కడికి వచ్చి కూలగొట్టిన బండ్లన్నింటినీ సీజ్ చేయించాలని, పర్మిషన్ తీసుకోకుండా కూలగొట్టేందుకు. ఒకవేళ నిజంగా ఈ బిల్డింగ్ పనికిరాదని ప్రభుత్వం భావిస్తే దీనికి ఒక ఇంజనీర్ తోటి సౌండ్నెస్ సర్టిఫికేట్ అని తీసుకుంటారు. ఈ బిల్డింగ్ అంటే 100 ఏళ్ళు అయింది, ఇగో దీంట్లో ఇక్కడ క్రాక్స్ వచ్చినాయి, దీన్ని ఇది వెయిట్ మొయ్యలేదు కాబట్టి దీన్ని డిస్మెంటల్ చేయండి అని ఒక సౌండ్నెస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఏమీ లేకుండా జాతీయ రహదారి విస్తరణ పనులను అడ్డంగా పెట్టుకొని కొంతమంది భూ కబ్జాదారులు సెటిల్ చేసుకునేందుకు చేసిన ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి పటాన్ చెరువు పౌర సమాజం పక్షాన, పటాన్ చెరువు ప్రజల పక్షాన జిల్లా పరిషత్ హై స్కూల్కి సంబంధించినటువంటి ఈ స్థలాన్ని కాపాడాలని జిల్లా కలెక్టర్ గారికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. జరిగిన సంఘటన మీద సీసీటీవీ ఫుటేజీలు తెప్పించుకొని అక్కడ నిలబడ్డ